హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 16th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నోమెట్రీ. సో ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లమ్ని అండ్ దీంతో పాటు దీనికి సంబంధించిన ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చిందో చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి find the value of cos square 45 plus cos square 135 plus cos square 225 plus cos square 315. సో దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాం? వెరీ సింపుల్. మన బేసిక్ ప్రాబ్లమ్స్ ఎట్లయితే సాల్వ్ చేసినామో ఇక్కడ మనకు యాంగిల్ డిగ్రీస్ లో ఉంది కాబట్టి సింపుల్. ఇట్లాంటి యాంగిల్స్ ని స్టాండర్డ్ ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేసుకొని ఆ యాంగిల్స్ ని సాల్వ్ చేద్దాం. సో ఏ కాన్సెప్ట్ ఆ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో బేసికల్ గా మనం ఇందులో ఏ కాన్సెప్ట్ వాడతాము? ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఆ కాన్సెప్ట్ వాడేసి ఈ ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి. సో క్వశ్చన్ రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని స్టాండర్డ్ ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేయడానికి ట్రై చేసిన. సో మనకి స్టాండర్డ్ ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేస్తే మనం యాంగిల్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అవునా కదా? ఈ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఏవైతే యాంగిల్స్ ఏమున్నాయో వీటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో కాస్ స్క్వేర్ 45 ప్లస్ 135. సో 135 అంటే ఏ క్వాడ్రంట్ లో ఉంది? ఫస్ట్ మనం క్వాడ్రంట్ ఆ యాంగిల్ ఏ క్వాడ్రంట్ లో ఉందో లొకేట్ చేయాలి. 135 అంటే సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్ లో ఏమేమి పాజిటివ్? సైన్ పాజిటివ్ అండ్ కొసీకెంట్ పాజిటివ్. సో ఇక్కడ మనకి ఏముంది? కాస్ ఉంది. సో కాస్ అంటే డెఫినెట్ గా నెగిటివ్ రావాలి. సో అది పక్కన పెట్టేద్దాం. తర్వాత ఈ 135 ని ఎట్లా రిప్రజెంట్ చేసుకోవచ్చు? టూ స్టాండర్డ్ ఫార్మ్స్ లో 90 ప్లస్ థీటా లెక్క రిప్రజెంట్ చేసుకోవచ్చు, లేదా 180 మైనస్ థీటా లెక్క రిప్రజెంట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఏదో వాడినా 90 ప్లస్ థీటా ఫార్మ్ వాడినా. ఎందుకు వాడినాను తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ప్లస్ కాస్ స్క్వేర్ 90 ప్లస్ 45, నెక్స్ట్ ప్లస్ కాస్ స్క్వేర్ 225. ఈ 225 అనేది ఎక్కడ లొకేట్ అయింది? థర్డ్ క్వాడ్రంట్ లో లొకేట్ అయింది. సో థర్డ్ క్వాడ్రంట్ లో tan పాజిటివ్, కాట్ పాజిటివ్. సో కాస్ నెగిటివ్ కాబట్టి కాస్ నెగిటివ్ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ అది కాస్ స్క్వేర్. నేను 270 మైనస్ థీటా స్టాండర్డ్ ఫార్మ్ వాడుతున్నా. అదే ఎందుకు వాడుతున్నా అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. సో 270 మైనస్ థీటా అంటే నాకు 225 రావాలంటే 270 లకి ఎంత మైనస్ చేయాలి? 45 మైనస్ చేయాలి. సో కాస్ స్క్వేర్ 270 మైనస్ 45 ప్లస్ కాస్ స్క్వేర్ 315 అంటే ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది చెప్పండి? 315 డిగ్రీస్ ఫోర్త్ క్వాడ్రంట్ లో ఏమేమి పాజిటివ్ ఉంటాయి? కాస్ పాజిటివ్ ఉంటుంది, సీకెంట్ పాజిటివ్ ఉంటుంది. సో కాస్ ఉంది కాబట్టి కాస్ పాజిటివ్. నెక్స్ట్ నేను ఏ స్టాండర్డ్ ఫార్మ్ వాడుతున్నా? 270 ప్లస్ థీటా వాడుతున్నాను, 360 మైనస్ థీటా వాడుతున్నాను. చూడండి, నేను కాస్ స్క్వేర్ 360 మైనస్ థీటా వాడుతున్నా. అది ఎందుకు వాడుతున్నా కూడా మీకు తర్వాత అర్థమైపోతుంది. సో చూడండి, దాని తర్వాత దానికి సంబంధించిన ఏవైతే స్టాండర్డ్ ఫార్మ్స్ అప్లై చేస్తే వచ్చే ఆన్సర్స్ ని కూడా నేను ఆ ఫార్ములాస్ ని కూడా రాసిన. కాస్ ఆఫ్ 90 ప్లస్ థీటా ఎంత? చూడండి, కాస్ ఆఫ్ 90 ప్లస్ థీటా అంటే 90 ఇన్వాల్వ్ అయినా 270 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫార్మ్స్ ఉంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. చూడండి, థీటా 90 ఉన్నప్పుడు 270 ఉన్నప్పుడు సైన్ కాస్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కాస్ సైన్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, టాన్ కాట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కాట్ టాన్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కొసీకెంట్ సీకెంట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, సీకెంట్ కొసీకెంట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కాస్ ఆఫ్ 90 ప్లస్ థీటా ఇది ఈక్వల్స్ టు మైనస్ సైన్ థీటా. ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ వచ్చింది. కాస్ ఆఫ్ 270 మైనస్ థీటా, 270 మైనస్ థీటా అంటే థర్డ్ క్వాడ్రంట్ లో కాస్ నెగిటివ్, అందుకే మైనస్ వచ్చింది. అండ్ 270 ఇన్వాల్వ్ అయిన ట్రిగ్నోమెట్రిక్ 270 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫార్మ్ కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో మైనస్ సైన్ థీటా. కాస్ ఆఫ్ 360 మైనస్ థీటా అంటే చూడండి, 360 మైనస్ థీటా థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ పాజిటివ్ కాబట్టి ప్లస్ వచ్చింది. అండ్ 360 మైనస్ థీటాకి 360 ఇన్వాల్వ్ అయిన 180 ఇన్వాల్వ్ అయిన ఏ స్టాండర్డ్ ఫార్మ్ అన్నా మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది చేంజ్ కాదు, సేమ్ ఉంటది. సో ఇవి వాడుతున్నాం మీద మనం, అందుకే నేను ఈ ఫార్ములాస్ రాసిన, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో చూడండి, కాస్ స్క్వేర్ 45, ఇక్కడ కాస్ 90 ప్లస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా రావాలి కదా. ఇక్కడ మైనస్ ఎందుకు రాలేదంటే చూడండి, కాస్ స్క్వేర్ 90 ప్లస్ థీటా అంటే దాని అర్థం ఏంది? కాస్ 2 టైమ్స్ ఉన్నట్టు. ఓకే, కాస్ 2 టైమ్స్ ఉన్నట్టు అంటే దాని అర్థం ఏంది? కాస్ ఆఫ్ 90 ప్లస్ థీటా ఇంటూ కాస్ ఆఫ్ 90 ప్లస్ థీటా ఇస్ నథింగ్ బట్ కాస్ స్క్వేర్ 90 ప్లస్ థీటా. సో ఫస్ట్ మనం ఈ కాస్ స్క్వేర్ 90 ప్లస్ థీటా అని ఇట్లా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత కాస్ ఆఫ్ 90 ప్లస్ థీటా ఎంత? మైనస్ సైన్ థీటా. తర్వాత కాస్ ఆఫ్ 90 ప్లస్ థీటా ఎంత? మైనస్ సైన్ థీటా. మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్.
ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాడు అంటే కాస్ ఆఫ్ 90 ప్లస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా కదా, ఇక్కడ మైనస్ సైన్ స్క్వేర్ 45 రావాలంటారు. తప్పు. కాస్ ఆఫ్ 90 ప్లస్ థీటా ఇస్ మైనస్ సైన్ థీటా. కానీ కాస్ స్క్వేర్ ఆఫ్ 90 ప్లస్ థీటా అంటే ఏం చేయాలి మనము? ఈ కాస్ స్క్వేర్ 90 ప్లస్ థీటాని కాస్ ఆఫ్ 90 ప్లస్ థీటా ఇంటూ కాస్ ఆఫ్ 90 ప్లస్ థీటా లెక్క రాసుకొని తర్వాత వాటి ఆన్సర్స్ ని రాసుకొని మల్టిప్లై చేస్తే వచ్చేది ఫైనల్ ఆన్సర్. సో అందుకే ప్లస్ సైన్ స్క్వేర్ 45. ఇక్కడ కూడా సేమ్ కాస్ స్క్వేర్ 270 మైనస్ 45 అంటే దాన్ని కూడా కాస్ ఆఫ్ 270 మైనస్ 45 ఇంటూ కాస్ ఆఫ్ 270 మైనస్ 45 చేస్తే మనకి ఇదే వస్తుంది సేమ్. అందుకే ప్లస్ సైన్ స్క్వేర్ 45. కాస్ స్క్వేర్ 360 మైనస్ 45 అంటే చెప్పిన కాస్ ఆఫ్ 360 మైనస్ థీటా కాస్ థీటా. సో అందుకే ప్లస్ కాస్ స్క్వేర్ 45 వచ్చింది. చూడండి కాస్ స్క్వేర్ 45 కాస్ స్క్వేర్ 45 సైన్ స్క్వేర్ 45 సైన్ స్క్వేర్ 45 రెండు యాడ్ చేస్తే 2 కాస్ స్క్వేర్ 45 ప్లస్ 2 సైన్ స్క్వేర్ 45. రెండిట్లకి 2 కామన్ తీస్తున్నాం. తీసినాక ఏమొస్తుంది 2 ఇంటూ కాస్ స్క్వేర్ 45 ప్లస్ సైన్ స్క్వేర్ 45. ఇది ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1 మన బేసిక్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ వీడియోలో ఇది డిస్కస్ చేసినాం. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 కదా. సిమిలర్ గా కాస్ స్క్వేర్ 45 ప్లస్ సైన్ స్క్వేర్ 45 ఈక్వల్స్ టు 1 కదా. సో 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో క్లియర్ గా అర్థమైందా? ఇక్కడ మీరు మెయిన్ కీ టేక్ అవే పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాస్ స్క్వేర్ 90 ప్లస్ 45 అంటే మీరు ఏం చేయాలి? కాస్ ఆఫ్ 90 ప్లస్ 45 ఇంటూ కాస్ ఆఫ్ 90 ప్లస్ 45 చేయాలి. అర్థమవుతుందా? సో అదే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చిన. సిమిలర్ గా దీనికి కూడా అంతే. కాస్ స్క్వేర్ ఆఫ్ 270 మైనస్ 45 అంటే కాస్ ఆఫ్ 270 మైనస్ 45 ఇంటూ కాస్ ఆఫ్ 270 మైనస్ 45 రెండింటిని సాల్వ్ చేసి మల్టిప్లై చేస్తే మనకి ప్లస్ వస్తుంది కాబట్టి ప్లస్ వచ్చింది. సో క్లియర్ గా అర్థమైందా ఈ సమ్? సో మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సైన్ 330 డిగ్రీస్ ఇంటూ కాస్ 120 డిగ్రీస్ ప్లస్ కాస్ 210 డిగ్రీస్ ఇంటూ సైన్ 300 డిగ్రీస్. సో దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాము? సింపుల్. దీన్ని కూడా మనము ఆల్ సిల్వర్ టీ కప్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాము. సో కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్. ఇవి ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో వాటిని స్టాండర్డ్ ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేసేసుకున్నాం అనుకోండి, ఆ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అనేవి ఈజీగా కనుక్కోవచ్చు మనం. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే బ్రీఫ్ గా చెప్పాలంటే ఈ 120ని 210ని 300ని స్టాండర్డ్ ఫార్మ్స్ లో రాసుకుంటా వాటిని సాల్వ్ చేస్తా. ఓకేనా? సో ఎట్లా చేస్తాను చూడండి. సో నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ 330 ఉంది. 330 ఏ క్వాడ్రంట్? ఫోర్త్ క్వాడ్రంట్ కదా. ఏ క్వాడ్రంట్ లో ఉంటే 330 డిగ్రీస్ ఫోర్త్ క్వాడ్రంట్ లో కాబట్టి నేను 330ని ఏదో ఒక స్టాండర్డ్ ఫార్మ్ యూజ్ చేసి రాసుకోవచ్చు. ఐదర్ 360 మైనస్ థీటా యూజ్ చేసి రాసుకోవచ్చు లేదా 270 ప్లస్ థీటా యూజ్ చేసి రాసుకోవచ్చు. ఓకే. సో నేను ఏం చేస్తున్నా, 360 మైనస్ థీటా ఫార్మ్ యూజ్ చేస్తున్నా. సో 330 రావాలంటే 360 లెక్కించి ఎంత తీయాలి? నేను 30 తీయాలి. సో సైన్ ఆఫ్ 360 మైనస్ 30 ఇంటూ కాస్ 120. సో 120 అంటే ఏ క్వాడ్రంట్ మనకి? 120 వచ్చేసి రేంజ్ రాస్తా. ఓకే, మీరు రేంజ్ రాస్తే మీకు ఐడియా ఉంటుంది. 0, 90, 180, 270, 360 అంటే దాని అర్థం ఏంటంటే 90 టు 180 మధ్యలో ఉండే యాంగిల్స్ అన్ని క్వాడ్రంట్ 2లో ఉంటాయని అర్థం. 180 నుంచి 270 యాంగిల్ మధ్యలో ఉన్న యాంగిల్స్ అన్ని క్వాడ్రంట్ 3లో ఉంటాయని అర్థం. 270 నుంచి 360 మధ్యలో ఉన్న యాంగిల్స్ అన్ని 4లో ఉంటాయని అర్థం. సో ఇప్పుడు మనకు 120 అంటే సెకండ్ క్వాడ్రంట్ కదా. సెకండ్ క్వాడ్రంట్ లో ఏ స్టాండర్డ్ ఫార్మ్స్ ఉన్నాయి? 90 ప్లస్ థీటా 180 మైనస్ థీటా. నేను 90 ప్లస్ థీటా ఫార్మ్ వాడుతున్నా. సో కాస్ ఆఫ్ 90 ప్లస్ 30 ప్లస్ కాస్ 210 అంటే ఏ క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్ లో మీరు చూసుకున్నట్టయితే ఏ స్టాండర్డ్ ఫార్మ్స్ ఉన్నాయి? 180 ప్లస్ థీటా 270 మైనస్ థీటా. నేను 180 ప్లస్ థీటా స్టాండర్డ్ ఫార్మ్ వాడినా. కాస్ ఆఫ్ 180 ప్లస్ 30 ఇంటూ సైన్ 300 అంటే ఏ క్వాడ్రంట్ లో ఉన్న యాంగిల్? ఫోర్త్ క్వాడ్రంట్ లో నేను 360 మైనస్ థీటా స్టాండర్డ్ ఫార్మ్ వాడినా. సారీ 270 ప్లస్ థీటా స్టాండర్డ్ ఫార్మ్ వాడినా. సో సైన్ ఆఫ్ 270 ప్లస్ 300 రావాలంటే ఎంత యాడ్ చేయాలి? 30 యాడ్ చేయాలి. సో మీరు డౌట్ ఉండొచ్చు, ఇక్కడ మీకు ఏదైనా వాడచ్చు కదా, ఓన్లీ స్పెసిఫికల్ గా ఇదే ఎందుకు వాడుతారు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఓకే, మీ ఇష్టం ఏది వాడినా ఆన్సర్ వస్తుంది. కానీ మీకు కొంచెం ఏమంటారు, ఎక్కువ కాన్సెప్ట్ చెప్పాలన్న ఉద్దేశంతో నేను స్పెసిఫిక్ గా ఒక్కొక్కటి వాడుతున్నా. అది ఎందుకు వాడుతున్నా లాస్ట్ మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు రాసుకుంటున్నా. సైన్ ఆఫ్ 360 మైనస్ థీటా అంటే చూడండి, ఫోర్త్ క్వాడ్రంట్ లో ఏం పాజిటివ్? కాస్ సీకెండ్. సైన్ నెగిటివ్ కాబట్టి సైన్ ఆఫ్ 360 మైనస్ థీటా అంటే ఫస్ట్ నెగిటివ్ వాల్యూ పెట్టుకోవాలి. తర్వాత 180 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫార్మ్స్ 360 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫార్మ్స్ కి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది చేంజ్ కాదు. సో సైన్ ఎట్లుందో సైన్ అట్లనే వచ్చేస్తుంది, బట్ సైన్ నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ థీటా. సైన్ ఆఫ్ 270 ప్లస్ థీటా అంటే కూడా ఫోర్త్ క్వాడ్రంట్ లోనే ఉంది, సైన్ నెగిటివ్ కాదా, అందుకే మైనస్ పెట్టుకున్నా. తర్వాత 270
90 ఇంకా 270 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫార్మ్స్ వాడితే సైన్ కాస్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు సైన్ కాస్ గా కన్వర్ట్ అయింది కదా, సో మైనస్ కాస్ థీటా. సిమిలర్ గా కాస్ ఆఫ్ 90 ప్లస్ థీటా, 90 ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్ లో ఉంది? సెకండ్ క్వాడ్రంట్ లో. సెకండ్ క్వాడ్రంట్ లో ఏమేమి పాజిటివ్? సైన్, కొసికెంట్, మిగతావన్నీ నెగిటివ్. అంటే దాని అర్థం ఏంది? దిస్ వాల్యూ విల్ బి డెఫినెట్లీ నెగిటివ్. మైనస్ 90 ప్లస్ థీటా అంటే 90 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫార్మ్ ఉంటే కాస్ సైన్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అందుకే మైనస్ సైన్ థీటా. కాస్ ఆఫ్ 180 ప్లస్ థీటా, 180 ప్లస్ థీటా ఎక్కడ ఉంది? థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ లో tan ఇంకా cot పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్, అందుకే ఆన్సర్ లో మనకి కాస్ కాబట్టి నెగిటివ్ వచ్చింది. నెక్స్ట్ 180 ప్లస్ థీటా, 180 ప్లస్ థీటా అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు, కాస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాస్ వస్తుంది, మైనస్ కాస్ థీటా. సో సింపుల్. sin of 360 minus 30 అంటే మైనస్ sin of 360 minus theta మైనస్ sin theta కాబట్టి మైనస్ sin 30 ఇంటూ cos of 90 ప్లస్ 30 మైనస్ sin 30. ఇది చూడండి, ఇప్పుడు నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన అవే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి అంతే సింపుల్. సో ప్లస్ cos of 180 ప్లస్ 30 అంటే cos of 180 ప్లస్ theta మైనస్ cos theta, అందుకే మైనస్ cos 30 ఇంటూ sin of 270 ప్లస్ 30 అంటే sin of 270 ప్లస్ theta మైనస్ cos theta మైనస్ cos 30. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin 30 ఇంటూ sin 30 sin స్క్వేర్ 30 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ప్లస్ ఇంటూ ప్లస్, ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని కదా, ఆ ప్లస్ మళ్ళీ ప్లస్ తోటి మల్టిప్లై చేయాలి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ cos 30 ఇంటూ cos 30 cos స్క్వేర్ 30. సో sin స్క్వేర్ 30 ప్లస్ cos స్క్వేర్ 30 వచ్చింది. నేను ఎందుకు ఇట్లా చేసిన అంటే మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవాలి లేదా రికాల్ చేసుకోవాలని. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 1. సో sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కాబట్టి sin స్క్వేర్ 30 ప్లస్ cos స్క్వేర్ 30 ఈక్వల్స్ టు 1. సో మనకి ఇట్లా రావాలని చెప్పి నేను స్పెసిఫిక్ గా ఇంకో చూస్ చేసుకున్న స్టాండర్డ్ ఫార్మ్స్. అట్లా మీరు కూడా మీరు సపోజ్ ఇక్కడ 180 ప్లస్ 30 మీకు పెట్టని అవసరం, పెట్టబుద్ధి కావట్లేదు, సో cos ఆఫ్ 210 అంటే 270 మైనస్ థీటా ఫార్మ్ లో కూడా పెట్టుకోవచ్చు, అట్లా కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ లేవు, ఏ స్టాండర్డ్ ఫార్మ్ మనం వాడుకోవచ్చు ఆ క్వాడ్రంట్ లో యాంగిల్ బట్టి. సపోజ్ ఈ క్వాడ్రంట్ లో యాంగిల్ ఉంది అనుకోండి, 96 ఉంది, సో మీరు 90 ప్లస్ 6 అనే చేయొచ్చు, 180 మైనస్ ఎంత అనే చేయొచ్చు, 180 మైనస్ 84 కూడా చేయొచ్చు. సో క్లియర్గా అర్థమైందా మీకు? సో నేను మీకు అర్థం కావాలి, ఎక్కువ కాన్సెప్ట్స్ చెప్పాలన్న ఉద్దేశంతో ఆ స్టాండర్డ్ ఫార్మ్స్ వాడినా. సో క్లియర్గా అర్థమైంది కదా ఇక్కడ వరకు?